నిర్వహిస్తున్నారు. అమ్మకు ప్రీతికరంగా మనం అందించేటటువంటి ఈ అన్నమే భోజనమే బోనం. ఎక్కడ చూసినా కూడా ఆషాఢ మాసం అంటే అమ్మ జాతర అన్న ప్రత్యేకతతో అమ్మవారికి ప్రీతికరంగా బోనాలను నేడు సమర్పిస్తున్నారు. అనారోగ్యకరమైన వేడిని సంతరించుకొని ఉంటాయి కనుక ఈ కూరగాయలని ఈ ఆకుకూరలని మనం తినకూడదు. మనమంతా కూడా మన గృహాలలో ఉండేటటువంటి మహిళలకు రక్షణ ఇవ్వాలి. శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి. శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసంలో మనకు జ్ఞాపకం వచ్చే ఉత్సవం బోనాల ఉత్సవం. ఈ బోనాలను ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, గాజులమ్మ, రామాలమ్మ, మాంకాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మ, మాచమ్మ, పెద్దమ్మ గ్రామ దేవతలు వీళ్ళంతా. గ్రామానికి సంబంధించిన జానపదుల దేవతలు వీళ్ళంతా. ఈ దేవతలకు ప్రీతికరంగా వారు ఏమి తింటారో ఆ అన్నాన్నే జానపదులు అమ్మతలికి సమర్పించడమే బోనాల ఉత్సవం. యదన్నావై మానవః తదన్నావై దేవాః. ఆషాఢమాసం రాగానే శాస్త్రాల ప్రకారం ఆకుకూరలు ఆహార పదార్థంగా స్వీకరించకూడదు. అమ్మవారికి శాకంభరీ అలంకారం చేసి కన్యకా పరమేశ్వరి పేరిట, కనకదుర్గమ్మ అమ్మవారి పేరిట అమ్మవారి ఆలయంలో బెజవాడలో సైతం ప్రత్యేకంగా ఈనాటి కాలంలో బోనాల ఉత్సవాలను మహాఘనంగా నిర్వహిస్తున్నారు. భాగ్యనగరానికే పరిమితమైన, తెలంగాణమునకే పరిమితమైన బోనాల సంబరాల ఉత్సవాల జాతరల విశేషాంశాలు అలా విస్తరించి నేడు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో సైతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో హస్తినాపురంలో కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అక్కడ అని కాకుండా తిరుపతి గంగానమ్మ సమక్షంలో, నెల్లూరు నూకాలమ్మ సన్నిధానంలో, బెజవాడ కనకదుర్గమ్మ ఎదరగా, ఢిల్లీలో మహంకాళి ఎదరగా ఎక్కడ చూచినా కూడా ఆషాఢమాసం అంటే అమ్మ జాతర అన్న ప్రత్యేకతతో అమ్మవారికి ప్రీతికరంగా బోనాలను నేడు సమర్పిస్తున్నారు. ప్రత్యేకం ఏమిటి? ఈ కాలంలో గత 2-3 నెలలుగా ఈ భూమి అంతా కూడా విశేషంగా వేడి ఎక్కిన కారణం చేత, మండిపోయి ఉన్న కారణం చేత హఠాత్తుగా వర్షాలు కురవడంతో ధరిత్రి పులకించి మొలకలు అలా వేగంగా వస్తాయి. అనారోగ్యకరమైన వేడిని సంతరించుకొని ఉంటాయి కనుక ఈ కూరగాయలని ఈ ఆకుకూరలని మనం తినకూడదు. అమ్మకు సమర్పించాలి. 100 సంవత్సరాల కింద తెలంగాణలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. నివారించే నిమిత్తమై ఉజ్జయిని అమ్మవారిని స్మరించిన కుటుంబం సంకల్పం మేరకు ప్లేగు వ్యాధి ఆ కుటుంబానికి హాని కలిగించకపోవడంతో నాటి నుంచి 100 సంవత్సరాలకు పైగా ఆలయంలో, 200 సంవత్సరాలకు పైగా ప్రత్యేకంగా ఉజ్జయిని ఆలయంలో సికింద్రాబాదులో ఉత్సవాలు గోల్కొండ బోనాల జాతరలతో ప్రారంభమవుతాయి కనుక మొట్టమొదటిగా గోల్కొండ బోనాల జాతర ఆషాఢమాసంలో మొదటి ఆదివారం, రెండవ ఆదివారం సికింద్రాబాదులో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో, మూడవ ఆదివారం లాల్ దర్వాజాలో వెలిసిన బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయం కేంద్రంగా, 4వ ఆదివారం సరూర్ నగరంలో వెలిసిన కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం కేంద్రంగా, ఇలా వందలాది ఆలయాలు ఎన్ని ఉన్నా కేంద్రాలుగా ఉండే ఈ ప్రధానమైన గోల్కొండ, సికింద్రాబాదు, లాల్ దర్వాజా, కట్టమైసమ్మ, సరూర్ నగర్ ప్రధానంగా తీసుకుని ఆషాఢ మాసం అంతా చేసేటటువంటి ఈ బోనాల ఉత్సవాలు ఆషాఢ మాసం రాకంటే పూర్వమే ఉన్న ఆదివారం నాడు అమ్మ అనుగ్రహం కోరి అన్య ప్రాంతాలలో సైతం ఆంధ్ర రాష్ట్రంలో కూడా తలమానికంగా ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో కూడా బోనాల ఉత్సవాలను మహావైభవంగా నేటి కాలంలో నిర్వహిస్తున్నారు. అమ్మకు ప్రీతికరంగా మనం అందించేటటువంటి ఈ అన్నమే భోజనమే బోనం. ఇంటిలో ఉండే మహిళ పట్టు వస్త్రాలు ధరించి సర్వాభరణాలలో అలంకరించుకొని కాలి గజ్జెలు గలగలమని శబ్దం చేస్తూ ఉండగా 2 కుండలు, 2 చెంబులు ఇంటి ఆచారాన్ని అనుసరించి 2 బిందెలు చక్కగా పసుపు కుంకుమ అలాగే తెలుపు వర్ణంగా ఉండే సున్నము ఈ బొట్లతో అలంకరించి, కింద కుండలో తెల్లని అన్నము, పై కుండలో చింతపండు పులుసు లేక ఉల్లిపాయ పులుసు ఇంటి ఆచారాన్ని అనుసరించి సమర్పించేటటువంటి ఆ వ్యంజనము, ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి ఉంచి ఆ పైన ప్రమిదలో దీపం వెలిగించి
సదీపం అన్న పేరిట ఆ భోజనమును బోనమును శిరస్సు పైన పెట్టుకొని ఇల్లాలు లేక యువతి మహిళలు వారు నడుస్తూ ఉంటే ఈ పక్కన ఆ పక్కన మగవారు రక్షగా నడవాలి. చేతిలో చెంబు, చెంబులో నీరు, అందులో వేప ఆకులు. కాలంలో వచ్చిన మార్పులకు అనుకూలంగా ఈ కాలమంతా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది కనుక అమ్మవారు, తట్టు తల్లి, పెద్దమ్మ, శరీరమంతా కూడా బొడిపలిగా వచ్చేటటువంటి వ్యాధులు అనేకం ఈ కాలంలోనే కనిపిస్తాయి. చిన్నారి బాలబాలికలకు తట్టు తల్లి అమ్మవారు పోసింది మశూచికం అవుతుందో ఏమో అనేటువంటి అనుమానాలు ఈ ఋతువుల్లోనే మనం గమనిస్తాం కనుక తొలగించే నిమిత్తమై అమ్మ ఎక్కడ వెలిసినా అమ్మ అనేటటువంటి లక్ష్యంతో దుర్గమ్మ కంటే మించి రక్షించే దైవం మరెవరైనా ఉంటారా? కనుక బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధానంలో బంగారు బోనం సమర్పిస్తారు. బంగారు ఘటంలో నివేదన సమర్పించడమే బంగారు బోనం. బంగారు బోన సమర్పణ బెజవాడ కనక దుర్గమ్మకే ప్రత్యేకం. ఈ నేపథ్యంలో పోతరాజు రక్షకుడు. మనమంతా కూడా మన గృహాలలో ఉండేటటువంటి మహిళలకు రక్షణ ఇవ్వాలి, రక్షకులుగా మారాలి. ప్రతి మగవారు సంచారంగా కనిపించే, కంటికి కనిపించే ప్రతి మహిళలో కూడా అమ్మను చూడాలి, దుర్గను చూడాలి, కనకదుర్గమ్మను చూడాలి, ఆదిపరాశక్తిని చూడాలి, జగజ్జనని చూడాలి. అందుకోసమే ఆషాఢమాస ఉత్సవాలు, ఆషాఢమాస జాతరలు, సంబరాలు. ఇందుకు కనకదుర్గమ్మ కూడా అతీతం ఏమీ కాదు. అక్కడ సమర్పిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.